చాలా ఇబ్బందులు అని చెప్పి నేను మీ అందరం పోయి శ్రీనివాస్ రెడ్డి చెప్పినాం. మీరు అర్జెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి గారికి ఇద్దరికి చెప్పి ఖచ్చితంగా ఈ గూడెంలో ఉన్నటువంటి ఒక 50 కుటుంబాలకు ఒక 50-60 ఇళ్ళు ప్రజెంట్కి ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ మాకు వాళ్ళు డెవలప్ అవుతారు. ఎప్పుడో వెనకటి ఇచ్చిన ఇళ్ళు అయ్యాలందరూ మా టైంలో వచ్చిన ఇళ్ళు ఇంతవరకు మళ్ళీ మధ్యలో కాలనీలు ఏం లేవు, చాలా ఇబ్బందులు అని చెప్పి నేను మండల కమిటీ తీసుకుపోయాను. అవసరమైతే ఇలా రేపు మండల పార్టీ అధ్యక్షుడు కూడా వస్తున్నాడు. తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కల్పించి ఖచ్చితంగా మా ఊళ్ళో ఒక 4 ఇళ్ళు తక్కువైనా బాగాలేదు కానీ ఇక్కడ కాలనీకి పెట్టాలని మేము అందరం ఊళ్ళో కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక కుటుంబానికి వచ్చినాయి, ఒక కుటుంబానికి ఇప్పుడు పొల్లన్న ఉన్నాడు, పొల్లన్న వాళ్ళ నాన్న టైంలో వచ్చిందట ఇల్లు, ఇప్పుడు పొల్లన్న వచ్చిండు, పొల్లన్న కొడుకులు వచ్చిండు, మన పొల్లన్నకు మనవాళ్ళు అయ్యారు. ఇట్లా అయింది కానీ అదే ఊరు అటు పక్క ఎటైనా పెరగడానికి లేదు, కాలం ఉంది అటు దీని మీద అర్జెంటుగా మేమందరం కూడా గ్రామ శాఖ అధ్యక్షులు మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మన కాలనీకి మాత్రం ఖచ్చితంగా ఇల్లు కావాలని ఓటు చేస్తాం. సంతకాలు పెట్టించి ఏదైనా ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ మన మాటలు అయితే చెప్పొద్దు, చేసి చూపిస్తే వాళ్ళకి నమ్మకం. ఈ పాలారం ఎస్సీ కాలనీ వాసులకు అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మొన్న వచ్చిన వర్షాలకి కొంచెం మన కాలనీ నుంచి మన మాతంగి వినయ్ కుమారు మాధవ శ్రీరావు వల్ల ఇది అన్ని వార్తాపత్రికలు పోవటం వల్ల ఇది మేడం గారి దృష్టికి మండల పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి వెళ్ళినాక ఈరోజు మన కాలనీకి పంపించడం జరిగింది. వాళ్ళు ఈ కాలనీలో ఇల్లు ఏదైతే డ్యామేజ్ అయినాయో, ఏ ఇల్లు బాగాలేదో ప్రతి ఒక్క ఇల్లు చూసుకొని అన్నీ రాసుకొని మా కంపెనీ లిస్టు పంపిస్తే వాళ్ళకి తొందరలో మన మేడం గారు ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఒక 4 రోజుల్లో ప్రతి ఒక్కరికి మన కాలనీలో అందరికీ ఇల్లు వస్తాయి, మీరు ఏమి టెన్షన్ పడవద్దు. మేము నాయకులందరం వచ్చినాం గ్రామ శాఖ ఆధ్వర్యంలో, మరి మండల పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు తిరిగి ఇల్లును కూడా శిథిలావస్థ ఉన్నటువంటి ఇళ్ళని పరిశీలించి చూడడం జరిగింది. కనుక వారికి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి ఇల్లు వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని మీకు మాటిస్తున్నాం.